ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరికాళ్ళు పెయ్య కాలు వలె ఉన్నవి. అవి తలతలలాడుతూ ఎత్తడి వలె ఉన్నవి. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తం ఒకటి హస్తములుండెను. 4గింటికి ముఖముల రెక్కలుండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపుకైనను తిరగగా అవన్నీ చక్కగా నెదుటకు పోవుచుండెను. ఆ 4గింటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వ రూపములు సింహము ముఖం వంటిది, ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖం వంటివి. 4గింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. వాటి ముఖములు చూడండి. అంటే 4 జీవులు ఏంటంటే, ఒకటేమో మనుషుని ముఖం వంటిది, ఇక్కడేమో మనుషుని ముఖం ఉంది. ఈ జీవి ఎలా ఉందంటే మనుషుని ముఖంలా ఉంది. ఈ పక్కనేమో పక్షిరాజు ముఖంలా ఉంది. పక్షిరాజు ఉంది, ఒక జీవి పక్షిరాజు. రెండో జీవి ఇక్కడ సింహం ఉంది. 4వ జీవి ఎద్దు ముఖం. అంటే 4 జీవులు ఉన్నాయి. ఒకటి ఎద్దులా కనపడుతుంది, ఒకటే మనిషిని రూపం వల్ల మనిషిని ముఖంలో కనపడుతుంది, ఒకటే సింహంలో కనపడుతుంది, ఒకటే పక్షిరాజు కనపడుతుంది. చుట్టూ 4 జీవులు ఉన్నాయన్నమాట. వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్క జీవి రెక్కలలో ఉండెను, కప్పెను, పోచుండెను, ఆ వైపుకే పోచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న రిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను అటు ఇటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు అటు ఇటు తిరుగుచుండెను. ఆ జీవులను నేను చూచుచుండగా నేల మీద 4గింటి ఎదుట ముఖముల పక్కను చక్రము వంటిది ఒకటి కనబడెను. ఆ చక్రం యొక్క రూపములు పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ యొక్క 4 ఒక విధముగానే ఉండెను. వాటి రూపములు పనిగా చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంటే రౌండ్ గా అగ్ని గోళం వలె చక్రం వలె ఉన్నాడనమాట. అంటే చక్రంలో చక్రం ఉన్నట్టుగా ఇలా ఉన్నాడు. ఇది దేవుని యొక్క రూపం, ఆదిలో మొట్టమొదటి రూపం అండి ఇది. దేవుడు ఎలోహిం అంటారు, ఎలో అని పిలుస్తారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు రూపం లేకుండా ఒక రౌండ్ గా ఉన్నాడు. ఆయనకి ఏమైనా రూపం ఉందండి? కాళ్ళు ఉన్నాయా? చేతులు ఉన్నాయా? ఏమీ లేవండి. ఒక రూపం